విజయనగరం జిల్లా శృంగవరపుకోట ఇది మంచి ప్రభుత్వం మనందరి ప్రభుత్వం ఎమ్మెల్యే కోల లలిత కుమారి ఎస్కోట మండలం సీతారాంపురంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం గత ప్రభుత్వ అరాచకాలతో కష్టాలు పడుతున్న ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేవలం 100 రోజుల్లో సుపరిపాలన అందించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకున్నారని శృంగవరపుకోట శాసనసభ్యురాలు కోల లలిత కుమారి అన్నారు. ఎస్కోట మండలం సీతారాంపురంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోల లలిత కుమారి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటికి రాష్ట్రం అధోగతిలో ఉందన్నారు. అధికారం చేపట్టిన వెంటనే సంక్షోభంలోనూ సంక్షేమం అందించారని గుర్తు చేశారు. మొదటి సంతకం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమం పట్ల తన చిత్తశుద్ధి చాటారన్నారు. ఖజానాలో నిధులు లేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచి చరిత్ర సృష్టించారన్నారు. జగన్ ప్రభుత్వంలో జీతాల కోసం ఎదురు చూసే పరిస్థితి నుంచి 1వ తేదీనే జీతాలు ఇచ్చే స్థాయికి తెచ్చారన్నారు. రైతులకు 1,452 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించిన విషయం గుర్తు చేశారు. పేదోడికి 5 రూపాయలకి నాణ్యమైన భోజనం కోసం అన్న క్యాంటీన్లు ప్రారంభించామన్నారు. ప్రజల ఆస్తులను దోచే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. ప్రజల నమ్మకాన్ని పెంచి రాష్ట్రాన్ని పురోగతి వైపు నడిపించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన సాగుతుందని తెలిపారు. 100 రోజుల్లో తమ కూటమి ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలకు వివరించేందుకే ఇది మంచి ప్రభుత్వం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్కోట మండల ఎంపీపీ సండి సోమేశ్వరరావు, వైఎస్ ఎంపీపీ ఇందుకూరి సుధారాణి, మండల పార్టీ అధ్యక్షులు జిఎస్ నాయుడు, డోకుల అచ్చం నాయుడు, మెడతాన త్రినాథ్ మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సినిమాలో ఉన్న ఒక పెద్ద ఆయనగా ప్రస్తుతం మన ఉప ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నారు. ఆయన పబ్లిక్లోకి వస్తే అక్కడ విపత్తుల సమయంలో ఏవైనా సంఘటనలు జరుగుతాయేమో అని చెప్పి పెద్ద మనసుతో ఆయన కూడా 2-3 సార్లు పర్యటించి గౌరవంగా ఒక దగ్గర కూర్చొని మానిటర్ చేశారు. మరి ఈ పరిస్థితుల్లో మన అందరినీ సమర్థవంతంగా నడిపే నాయకులు ఒక చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి గారే అని చెప్పి ఈ విపత్తు కూడా ఒక నిదర్శనం మనం చూసాం. కొన్ని వేల మంది చనిపోవాల్సిన పరిస్థితుల్లో అందరి ప్రాణాలు కాపాడారు. ఇంకెంతకంటే మనకి సమాజ సేవ చేసే నాయకులు ఎవరైనా భవిష్యత్తు రోజుల్లో కూడా పుడతారా ఉంటారా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఈయన ఎక్కడ కూర్చున్నా కొత్తగా హౌసింగ్ స్కీములు ఇవ్వాలి. గత 14-19లో ఉన్న ఎన్టీఆర్ హౌసింగ్ బిల్లులు కొన్ని పెండింగ్ ఉన్నాయి, ఆ బిల్లులు పెండింగ్ ఇవ్వాలి. 2023-24 ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇచ్చిన హౌసింగ్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి, ఆ బిల్లులు ఇవ్వాలి. ఇంకా ఎన్నో పథకాలు చంద్రబాబు గారు మేమంతా మీకోసం పనిచేస్తాం, ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. పుట్టిన బిడ్డకి ఏ దశగా అయితే మనం ముందుకి బుడిబుడి అడుగులతో నడిపించుతున్నామో రాష్ట్ర పరిస్థితి కూడా అదే పరిస్థితుల్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు తొలి అడుగులుగా మరి ముందుకు మన అందరినీ ఆయన నడిపిస్తూ తెలివైన వ్యక్తి, మేధావి కనుక ఇవాళ ఈ కష్టకాలంలో మనం ఒక పక్క చూసాం, పెద్ద విపత్తు వరదలు వచ్చాయి. 2 జిల్లాలు పూర్తిగా అతలాకుతలో అయిపోతుంటే పరిగెత్తి 75 సంవత్సరాల వయసులో నేనున్నానని చెప్పి ధైర్యంగా జేసీబీలు కూడా ఆ వయసులో పైకెక్కి 10-15 కిలోమీటర్ల నీటిలో ముందుకెళ్తూ ఆ నీటిలో ఏమున్నాయో మన ఎవరికి తెలుసు. పెద్ద వరదలు విపత్తు ఇంట్లోనే ఇప్పుడు పడిన చినుకులకే గొడుగులు వేసుకొని నేను వచ్చాను. అంటే అటువంటి విపత్తులో ఆయన ఎంత పెద్ద మనసుతో రాష్ట్ర ప్రజల కోసం, ఆ జిల్లాల్లో ఉన్న ప్రజల కోసం పనిచేశారో, ఒక భరోసా ఇచ్చి ధైర్యం ఇచ్చారో మనం చూసాం. ప్రతి ఇంటికి మంచినీళ్ళు అందాయా, పాలు అందాయా, బియ్యం అందాయా, కూరలు అందాయా, మన టీ తాగడానికి పాల ప్యాకెట్లు అందాయి. ఇలాగ అన్నీ కూడా ప్రతి ఇంటికి ఆయన ప్రభుత్వ అధికారులు ఒక్కొక్క ఐఏఎస్ఆర్స్ని ఒక్కొక్క వీధికి వేశారు, వార్డుకి. అందరితో పని చేయించి 10 రోజులు పడుకోకుండా ఆయన ఏం తిన్నారో, ఎలాగున్నారో, పడుకున్నారో లేదో తెలియదు. మాకు 10 రోజులు ఈ కాలం పంచమ్మ అమ్మ ఆశీర్వాదంలో అమ్మ అంటే నాకు చాలా ప్రాణం. మన డోకులు అమ్మ, మరి ఆ అమ్మ మీ అందరూ కూడా నన్ను ఆదరించి అభిమానించారు. మరి ఇక్కడ ఉన్న పెద్దలు కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, సుధమ్మ కానీ అందరూ కూడా ఈనాటి
ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని పట్టుదలతో ఆమె కూడా మా వైపు వచ్చారు. మీ అందరికీ తెలుసు. నన్ను మంచి మెజార్టీతో గెలిపించారు. మీ అందరూ రుణం తీర్చుకోలేదని చెప్పి మరొకసారి మీ అందరికీ శిరస్సు నమస్కరిస్తూ మరొకసారి అమ్మ వర్షం ఉంది కనుక